ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం వనపర్వంలో వచ్చేసి మన అర్జునుడు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క గాఢతని మునులు ఋషులు వెళ్ళి శివునికి చెప్పారు. ఆయన ఇందుకోసం తపస్సు చేసిన మాకు తెలియటం లేదయ్యా అన్నారు. పరమశివుడు వచ్చేసి నాకు తెలుసయ్యా, నేను చూసుకుంటాను కదా అన్నాడు. ఇక మహాత్ములైన ఆ తపస్సులందరూ వెళ్ళిన తర్వాత సర్వ పాపహరుడు పినాకపాయనైన మహాశివుడు సువర్ణ వృక్షంలా ప్రకాశించే కిరాత వేషాన్ని ధరించి వేరొక మేరు పర్వతంలా విపుల శరీరంతో ప్రకాశిస్తున్నాడు. శోభాయమానమైన ధనస్సును సర్పాల వంటి బాణాలను తీసుకుని అగ్ని దేహాన్ని ధరించినట్లుగా ఉన్న ఆ శివుడు మహావేగంతో భూమి మీదకి వచ్చాడు. అతనితో పాటు అతనితో సమానమైనటువంటి వేషం ధరించిన పార్వతి కూడా వచ్చింది. అనేక విధాలైన వేషాలు ధరించిన భూతగణాలు సంతోషంగా అతనిని అనుసరించాయి. కిరాత వేషాలు ధరించిన వేల కొలది స్త్రీలు కూడా వచ్చారు. వీరందరితో ఆ ప్రదేశమంతా మిక్కిలి ప్రకాశిస్తుంది. క్షణకాలంలో వారు ప్రవేశించిన ఆ వనమంతా కూడా నిశ్శబ్దమైపోయింది. సెలయేరు యొక్క పక్షుల యొక్క ధ్వనులు కూడా ఆగిపోయాయి. శంకరుడు నిపుణ కర్ముడైన అర్జునుడి సమీపానికి వచ్చాడు. అక్కడ అద్భుతంగా కనబడుతున్న మూకుడనే పేరు గల దానవుడు సూకరాకారంలో ఉండి అర్జునుడిని చంపాలని ఆలోచిస్తుండడం చూశాడు. అంటే మేబీ నేను అనుకోవటం పందనుకుంటున్నా. ఆ సమయంలో అర్జునుడు తన గాంధీవాన్ని సర్పాల వంటి బాణాలను తీసుకుని ధనుసుకు నారిని సంధించి దాని టంకారంతో దిక్కులను నినదింప చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన పాపరహితుడైన నన్ను నీవు చంపాలని అనుకుంటున్నావు, అందువల్ల నేనే ముందుగా నిన్ను యమపురికి పంపుతాను అన్నాడు. అని తలంచి బాణం విడవబోతున్న దృఢధన్వి అయినటువంటి అర్జునుడిని కిరాతరూపులను శంకరుడు వారించాడు. శంకరుడు ఇలా అన్నాడు: ఇంద్రకీల పర్వతంతో సమానమైనటువంటి కాంతి గల ఈ శూకరాన్ని ముందుగా నేను చంపాలనుకున్నాను. ఆ మాటలను అర్జునుడు లక్ష్యపెట్టక ఆ పందిని బాణంతో కొట్టాడు. మహా తేజస్సునటువంటి కిరాతుడు కూడా అదే లక్ష్యంపై శూకరంపై అతను సమంగా పిడుగు వంటి అగ్నిశిఖ వంటి బాణాన్ని విడిచిపెట్టాడు. అంటే పందిని ఇరువురు కలిసి కొట్టారు. వారిరువురు విడిచిన బాణాలు రెండు ఒకేసారి పర్వతం వంటి ఆ మోకాసురుని శరీరం మీద తగిలాయి. వారిరువురు శరాఘాతాల వల్ల పిడుగుపాటు వజ్రపాతం వంటి ధ్వని ఆ పర్వతంలో కలిగింది. మండుతున్న ముఖాల గల సర్పాల వంటి అనేక బాణాల దెబ్బలు తిని ఆ రాక్షసుడు తన భయంకర రూపాన్ని పొంది మరణించాడు. అనంతరం శత్రునాశకుడు ప్రసన్న చిత్తుడు జయశీలుడైన అర్జునుడు స్వర్ణకాంతి గల తేజోవంతుడై స్త్రీ సహాయుడై కిరాత వేషంలో ఉన్న పురుషుణ్ణి చూశాడు. అతనితో అర్జునుడు నవ్వుతూ అన్నాడు: శూన్యమణి వనంలో స్త్రీలతో కలిసి తిరుగుతున్న నీవెవరువు? భయంకరమణి వనంలో నీవు భయపడటం లేదా? నాకు లక్ష్యమైన ఈ శూకరాన్ని నీవెందుకు కొట్టావు అని అడుగున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటిది? మనకి ఏదైతే అమ్మవారికి సంబంధించి విజయవాడ అని అంటూ ఉన్నారో అక్కడ అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు శివుడు మెచ్చి అక్కడ ఆయనకు వరం ఇచ్చాడని అంటున్నారే, ఇది కాదు. అర్జునుడు ఎక్కడ తపస్సు చేసింది? హిమాలయాలలో. శివుడు ఎక్కడ ఈయనకు వరం ఇచ్చింది? హిమాలయాలలో. అవన్నీ రేపు అర్థమవుతాయి.